హలో, వెల్కమ్ టు వైకే టీవీ. దిస్ ఈజ్ యువర్స్ కళ్యాణ్ కృష్ణ. ఈరోజు మన డిబేట్లో పాల్గొనడానికి మనతో వచ్చున్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. సార్, కోటేశ్వరరావు గారు, వెల్కమ్ టు యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదేవిధంగా మన కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటరావు గారు వచ్చారు. సార్ నమస్తే అండి. వెంకటస్వామి గారు, వెల్కమ్ టు యూ సార్. సార్ కోటేశ్వరరావు గారు, ఏమి ఈరోజు హెడ్లైన్స్లో ఫ్రీ హోల్డ్ సమస్య, ఇది పెద్ద సమస్య నిజంగా సాక. సార్ ఒక సింపుల్ దీంతో స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఈనాడులో హైలైట్గా వచ్చినటువంటి వార్త ఒకటి ఉంది. రెవెన్యూ శాఖలో సమస్యల గురించి ఒక వార్త ఇవ్వడం జరిగింది. ఫ్రీ హోల్డ్ సమస్య శాఖ అంటూ వాళ్ళ హెడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సార్. దీని తర్వాత మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన ఎలక్షన్కి సంబంధించి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా మీద మనం డిస్కషన్ కొనసాగిద్దాం. దాని ముందర జస్ట్ ఒక స్మాల్ రౌండప్ సార్. ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి బకాయిలు తీరేనా అంటూ ఒక వార్త ఆంధ్రజ్యోతి కవర్ చేయడం జరిగింది. సార్, ఈ బకాయిలు తీరుతాయంటారా? ఈ రెండు సమస్యలకు సంబంధించి ఫ్రీ హోల్డ్ అంటే సాంకేతిక పరమైనటువంటి సమస్యల్ని అవి ఇబ్బంది పెడుతున్నప్పుడు వాటి గురించి ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఇప్పుడు ఎందుకు కళ్ళు తెరిచింది, మరి ఇంతకాలం ఏం చేసింది అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎందుకంటే వైసీపీ హయాంలో చేసినటువంటి ఒక తప్పిదము లేకపోతే విధానపరమైనటువంటి ఇబ్బంది అన్నప్పుడు ఆ విషయం వాళ్ళకి తెలియదా అంటే తెలుసు. ఎందుకంటే గతంలోనే ఇటువంటి వాటి మీద అనేక చర్చలు జరిగాయి, విమర్శలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చేశారు. అందుకని తమ దాకా వచ్చేసరికి మరి ఇంత ఆలస్యంగా, అందులోనూ పనిచేసే ప్రభుత్వము అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మరి ఇప్పుడు ఆ పత్రిక రాయటం కావచ్చు, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం సమస్యను అట్లాగే ఉంచడం కావచ్చు, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకని దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు, ఎంతకాలంలో పరిష్కరిస్తారు అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్కు సంబంధించి ఆరోగ్యశ్రీ ఈ బకాయిల గురించి గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆసుపత్రుల వాళ్ళు కొంతకాలం మేము సమ్మె చేస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడంతో ఏదో సర్దుబాటు చేసుకున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పుడు విమర్శించారు వీళ్ళందరూ కూడా. మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళు బకాయిలు పెడుతున్నారు అనేటువంటిది పెద్ద సమస్య. ఒకవైపు ఏమో నిధులకు కొత్తలేదు, దేనికైనా కానీ కేంద్రం నుంచి మాకు పుష్కలంగా నిధులు అందుతున్నాయి, డబుల్ ఇంజన్ పాలన అని చెప్పేసి అంటున్నారు. అందుకని బకాయిలు చెల్లించిన విషయంలో ఉద్యోగులకు కావచ్చు, టీచర్లకు కావచ్చు, లేకపోతే మరి నెట్వర్క్ ఆసుపత్రులకు కావచ్చు, ఎందుకని ఏ విధమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా వాళ్ళు మళ్ళా ఈ సమస్యతోటి మేము సేవలు బంద్ చేస్తాము లేకపోతే సమ్మె చేస్తాము అంటే పరువు పోయేది ప్రభుత్వానికే, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకే పరువు పోతుంది. అందుకని మరి వీటిని ఏ విధంగా పరిష్కరిస్తారు, ఎంతకాలంలో ఈ బకాయిలు తీరుస్తారు. గత బకాయిలు అంటే ఓకే, గత బకాయిలు మీరు విమర్శించారు. మరి మీరు అధికారానికి వచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది కదా. గత ప్రభుత్వ తప్పిదాలను మీరు సరిచేయాలి, వాటిని మళ్ళా పునరావృతం కాకుండా చూడాలి. కానీ పరిస్థితి అయితే ఆ విధంగా లేదు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ సార్. సార్ వెంకటస్వామి గారు, సార్ చెప్పండి సార్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కాంగ్రెస్ విజయాన్ని? ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. దీన్ని హౌ యు ఆర్ ఎంజాయింగ్? మాది ప్రజాపాలన అనుకుని మేము ముందుకు పోతున్నాం. ప్రజల యొక్క విజయంగానే దీన్ని భావిస్తున్నాం. పార్టీ విజయం కంటే ఎక్కువ ప్రజల విజయం. ఎందుకంటే పార్టీ రహితంగా జరిగినటువంటి ఎన్నికలు ఇవి. అంటే సింబల్ లేకుండా ఎక్కువ చోట్ల మేము గెలవడం అనేది, అంటే ముందు నుంచి నేను వ్యక్తిగతంగా కూడా చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను. సరే, ఎన్ని ఆరోపణలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా సహజమైన ఒక కోటేశ్వరరావుకి బాగా తెలుసు. సహజ ప్రక్రియ ఏంటంటే లోకల్ బాడీస్ అన్ని కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ సిట్టింగ్ గవర్నమెంట్ ఉంటాయి సాధారణంగా. అవును సార్. సో అది కూడా మాకు అడ్వాంటేజ్. ఉన్నా కూడా మీరు ఓడిపోతారు. మేము బీజేపీలో బాగా మీసాలు దువ్వినారు, తర్వాత టిఆర్ఎస్ వాళ్ళు కూడా తొడలు కొట్టినారు. కానీ ప్రజలు వాళ్ళ ఆలోచనలకు భిన్నంగానే
ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ యొక్క పాలనను ఆదరించినట్టుగా స్పష్టమవుతుంది. అయితే కొంత మేము ఇంకా 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 ఎక్కువ రిజల్ట్స్ రావాల్సి ఉండే, కానీ మేము ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అధికారంలో ఉన్నాం కాబట్టి మా పార్టీలో విత్ ఇన్ ది పార్టీలో కాంపిటీషన్ ఎక్కువయ్యి చాలా చోట్ల మా వైపు నుంచే రెబల్స్ ఎక్కువ మంది నిలబడ్డ కారణంగా కూడా మేము చాలా చోట్ల అంటే బీఆర్ఎస్ కు అవకాశం కల్పించడం అయింది. సో అది లేకుండా ఉండేది ఉంటే, అది నివారించి ఉండేది ఉంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో మాకు పెరిగేటువంటి అవకాశం ఉండేది. ఇంకా మూడో విషయం ఏంటంటే, మేము ఆర్థికంగా చాలా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రం నుంచి మెల్లగా కోలుకొని ఒక సిస్టమేటిక్ గా మేము ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో కూడా ప్రజలు మమ్మలను మన్నించినట్టుగానే, లేకపోతే మాకు ఇంకా కొంత అవకాశం ఇవ్వాలా అనేటువంటి ధోరణితోటే ఉన్నట్టుగానే చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే చాలా ఆరోపణలు వచ్చినాయి, మీరు అసలు పల్లెల్లో అడుగు పెట్టలేరు, మేము చూస్తాము అది అని మాట్లాడినటువంటి టిఆర్ఎస్ పెద్దలు కావచ్చు, బీజేపీ పెద్దలు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన తీరుకు ఇవాళ వస్తున్నటువంటి రిజల్ట్స్ కు చాలా తేడా ఉంది. కానీ వెంకటస్వామి గారు, దాదాపుగా 5 జిల్లాల్లో కాంగ్రెస్ వెనకబడి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 1000 సీట్ల వరకు టీఆర్ఎస్ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా 200 సీట్ల పైగా బీజేపీ కూడా గెలుచుకుంది. నిర్మల్లో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే సీట్లలో కావచ్చు, ఎంపీ సీట్లలో కావచ్చు, వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలిచి ఉన్నారు. సాధారణంగా ఏముంటుంది సార్, ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే లేకపోతే ఎంపీకి సంబంధించిన ప్రభావం సాధారణంగానే ఉంటుంది. సో మా దగ్గర అయినా ఉంటుంది, మా ఎమ్మెల్యే అయినా ఉంటుంది, వాళ్ళ ఎమ్మెల్యే అయినా ఉంటుంది. దాని కారణంగా నిర్మల్లో కావచ్చు, లేకపోతే ముదోల్ కావచ్చు, ఈ 2 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. సో అట్లాగే ఆర్మూర్లో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు. తర్వాత ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎంపీ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది. సో దాని ప్రభావం కొంత ఉంది. దాని కారణంగా కొంచెం ఎట్టమట్టంగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా మేము మా పర్ఫార్మెన్స్ నేను అప్రిషియబుల్ అన్నట్టు కానీ ఒక అప్ టు ది మార్కే ఉంది. ఇన్ని ఇబ్బందుల మధ్యన ఇంత దుష్ప్రచారం, మా మీద జరిగిన దుష్ప్రచారం మామూలుగా ఏం జరగలే. ఈ ప్రభుత్వం 4 రోజుల్లో కూలిపోతుంది, 3 రోజుల్లో కూలిపోతుంది అని రకరకాలైనటువంటి కుయుక్తులు, రకరకాలైనటువంటి ఆరోపణలు, ప్రజల యొక్క దృష్టిని మలచడానికి, ఏ విషయాన్నైనా కూడా పొలిటిసైజ్ చేయడానికి, చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని కూడా పొలిటిసైజ్ చేసి తమ వైపు తిప్పుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తమ శక్తియుక్తులన్నీ ఈ 2 సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నది. అంటే మేము అధికారంకి వచ్చిన మరుక్షణం నుంచి మమ్మల్ని ఎట్లా పడగొట్టాలనే ఆలోచనే 2 పక్షాలు చేసినాయి. మాతోటి ఇంతమంది టచ్ లో ఉన్నారని బీజేపీ వాళ్ళు, లేకపోతే మాతో ఇంతమంది టచ్ లో ఉన్నారని బీఆర్ఎస్ వాళ్ళు బహిరంగంగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసినాం. అంటే ప్రజలలో ఈ ప్రభుత్వం నిలబడదు అనేటువంటి అవిశ్వాసాన్ని కలగజేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మేము ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నటువంటి పాలన, మేము ఏదైతే ఈ పథకాల విషయం మేము చేసిన ప్రామిసెస్ కూడా ఒకటొక్కటిగా, అంటే వెరీ అర్జెన్సీ ఇమ్మీడియట్ గా చేయాల్సింది. ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి సార్, ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇమ్మీడియట్ ప్రకటనలు, ఇమ్మీడియట్ ఏదైతే ఆన్లైన్ ఉన్నాయో, తర్వాత తయారీగా ఉన్నాయో అవన్నీ కూడా మేము క్లియర్ చేసినాం. దాదాపుగా 60,000 ఉద్యోగాలు వెంటనే క్లియర్ చేసుకుంటూ వెళ్ళాం. సో అంటే మేము ప్రియారిటీస్ ఇవ్వడంలో కంపేర్ టు ది బీఆర్ఎస్ కి సంబంధించి వాళ్ళు ఉద్యోగాల ఊసే ఎత్తలేదు. ఎందుకంటే ఉద్యోగాల కోసమే యువత కొట్లాడింది. కానీ మేము వచ్చిన వెంటనే ఆ యువతకు ఆన్ ప్రాసెస్ లో ఉన్న వాటిని అన్నిటి కూడా క్లియర్ చేసినాం. ఇప్పుడు ఇంకా టోటల్ గా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత గ్రామాలకు మేము 42 కోసం ఈ ఆలస్యము మాకు దెబ్బతీసింది వాస్తవం చెప్పాలంటే. మేము వెంటనే ఎలక్షన్ పెట్టి ఉన్నట్టుంటే నేను స్వయంగా నాకు అవకాశం వచ్చినప్పుడు నేను స్వయంగా చెప్పిన, పార్లమెంట్ ఎలక్షన్ ముందే లెట్ us గో ఫర్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ అనేటువంటిది ఆ రోజు నేను సీఎంఓకు, సీఎం గారికి, లేకపోతే మా కన్సర్న్డ్ కాంగ్రెస్ పెద్దలకు చెప్పడం జరిగింది. అది జనవరి మేము ఎలక్షన్ గెలిచి డిసెంబర్ లో అధికారంకి వచ్చిన జనవరిలోనే
అంటే ఫిబ్రవరిలో అయిపోతున్న దృష్ట్యా జనవరిలోనే నేను ఆ నోట్ ఇచ్చిన. ఎందుకంటే ఇప్పుడు మనము ఆ జోస్ జనరల్ గా ఉంటది కదండి, ఆ ఊపు. Right. సో దాన్ని మనం ఎన్కాచ్ చేసుకోవాలంటే డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా అప్పటికి ఇంకా 42 అంశం కానీ రాలేదు. సహజంగా పంచాయతీల్లో ఏదో ఒకటి చేసిన తర్వాతే వెళ్ళేటువంటి అవకాశాలు అధికార పక్షం ఎక్కువ ప్లాన్ చేస్తుంటుంది. అక్కడ ఏదన్నా వర్క్స్ చేసి కానీ, రోడ్లు వేసి కానీ, లేకపోతే స్థానిక మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఒక్క నిమిషం సార్, కత్తి వెంకటేశ్వరరావు గారు, మన కోటేశ్వరరావు గారు ఏం చెప్తారో చూద్దాం. కోటేశ్వరరావు గారు, ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలిచినట్టు మనకి రికార్డ్స్ కనపడుతున్నాయి. ఈసారి రెండో విడతలు జరిగిందంటూ 2297 సీట్లు సర్పంచ్ సీట్లను కైవసం చేసుకుంది. అదేవిధంగా భారతీయ భారస పరిస్థితి చూస్తే 1191, అదేవిధంగా భాజపా 2257, ఇతరులు అత్యధికంగా గట్టిగా మాట్లాడితే 578 మంది ఇతరులే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో అంటే కాంగ్రెస్ గెలిచిన దాంట్లో 4th అంటే 1/4 వంతు ఇతరులు గెలిచినటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. సార్, దీన్ని ఎలా చూస్తున్నారు మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా? ఏం చెప్తారు? ఈ మొదటి 2 విడతల్లో వచ్చినటువంటి ట్రెండ్ అయితే ఇప్పుడు అవేమి అఫీషియల్ గా పార్టీలు క్లెయిమ్ చేసుకున్నాయి తప్ప అధికారికమైనటువంటి లెక్కలు కాదు. ఎందుకంటే పార్టీ రహితంగా జరిగాయి. వాటిల్లో 1% అటు ఇటుగా ఉండొచ్చు, లేదా తరువాత కొంతమంది లాయల్టీస్ ని కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది గమనించాలి. ఆ లిమిటేషన్స్ ఉన్నప్పటికీ ఒక ట్రెండ్ అనేటువంటిది మాత్రం స్పష్టంగా కాంగ్రెస్ కి మద్దతుగా కనిపించింది. దానికి గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల ప్రభావం ఒక ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా మహిళలకి ఇట్లాంటి కొన్ని పాజిటివ్ గా కనిపించాయి. ప్రతిపక్షాలు చెప్పినట్టుగా ఆ విధమైనటువంటి వ్యతిరేకత అనేటువంటి కనపడలేదు. రెండోది, కాంగ్రెస్ పార్టీలో ఒకరికంటే ఇద్దరు లేదా ముగ్గురు పోటీ పడినట్టుగానే బీఆర్ఎస్ లో కూడా అదే విధమైనటువంటి కొన్ని గ్రామాల్లో అలాంటి పరిస్థితి ఉన్నది. అందుకని అది రెండు కాంపెన్సేట్ చేసిన అటు ఇటు మొత్తం మీద ట్రెండ్ అయితే ఇదే విధంగా ఉంది. అయితే ఇదే 3వ దశలో కూడా ఇదే విధమైనటువంటి ట్రెండ్ కనిపిస్తుంది అనేటువంటిది 2వ విడత నిర్ధారించింది. అందువలన రాబోయేటువంటి రోజుల్లో ఇది తర్వాత జరగబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి వెల్లడైనటువంటి బలహీనతలు కోర్స్ బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి అయినా ఎవరికైనా వర్తిస్తుంది అనుకోండి. ముఖ్యంగా అధికారంలో ఉంది కనుక మరింతగా తమ పెర్ఫార్మెన్స్ ని చూపించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం సహజంగానే జరుగుతుంది. అయితే హైకోర్టు కూడా తీర్పు కూడా వెంటనే వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. 42% రిజర్వేషన్స్ అనేటువంటివి అఫీషియల్ గా జరిగేటువంటి అవకాశం అయితే లేదు. ఇప్పటికే అనధికారికంగా వచ్చినటువంటి లెక్కల ప్రకారం దాదాపు 42% మంది, అంటే 21% దానికి మించి మరొక 20% అదనంగా ఈ ఓబీసీలకు చెందినటువంటి వాళ్ళు సర్పంచులుగా ఎన్నికయ్యారనేటువంటిది చెప్తున్నారు. అది ఒక మంచి పరిణామమే, అందులో ఎలాంటి సందేహం లేదు. అదే విధమైనటువంటిది రేపు పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా అదే పద్ధతిలో నామినేషన్లు ఇస్తాయి. అందుకని ఆ ఎన్నికలు కూడా మనకి త్వరలోనే రాబోతున్నాయి. అది మరి జనవరిలో వస్తాయా, లేకపోతే ఫిబ్రవరిలో వస్తాయా, లేకపోతే హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పుని బట్టి ఉంటది. లేదు మహా అయితే నేను అనుకోవటం బడ్జెట్ సమావేశాల తర్వాత ఏప్రిల్లో రావడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. ఎక్కువ కాలం వాయిదా వేయడానికి కూడా లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు మార్చి 31 తోటి మురిగిపోతాయి కనుక గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరిపారు. అదేవిధంగా పట్టణ మున్సిపాలిటీలు లేకపోతే ఇతరత్ర వాటికి కూడా అదే విధ నిబంధన కనుక ఉండేట్లయితే మార్చి 31 లోపల కానీ ఎన్నికలు జరపాల్సి వస్తుంది. అందుకని ఏం చేస్తుంది ఏమిటనేటువంటిది ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తక్షణమే వచ్చేటువంటి ఒక ఇబ్బంది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం నిధులు అయితే వస్తాయి. ఎందుకంటే మార్చి 31లోగా జరిగినాయి కనుక సాంకేతికంగా దాదాపు 3,000 కోట్లు ఎంతో రావాల్సినవి వస్తాయి. దానికి మరొక 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయేట్లయితే వెంటనే కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు, కాంగ్రెస్ వాళ్ళైనా ఎవరైనా కానీ
మరి దీని సంగతి ఏంటి? ఎందుకంటే అనేక వాగ్దానాలు డిమాండ్ చేస్తున్నారు చేస్తారు. కనుక అవును. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేల కోట్లు ఇవ్వగలిగినటువంటి పంచాయతీలకి ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉందా అంటే నాకైతే అనుమానమే. ఎందుకంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతుందో మనం చూస్తున్నాం. అందుకని కాంగ్రెస్ కి ఒకవైపు మోదం, మరొక వైపు వెంటనే ఖేదం కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మనకి కనిపిస్తాం. రైట్ సార్, ఇక్కడ ఇంకో మాట చెప్పండి, ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది? ఇద్దరు కాంగ్రెస్ సమిష్టి కృషి అంటారా, లేదా రేవంత్ రెడ్డి మార్క్ అంటారా? అంటే ఇక్కడ సమిష్టి కృషి అంటే ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పారు అనేక చోట్ల మా వాళ్ళు రెబెల్స్ గా కూడా పోటీ చేశారని. అవును. అందుకని గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి రేవంత్ రెడ్డి ఇప్పుడు అందరూ లాయల్టీగా కాంగ్రెస్ గా లాయల్టీగా ఉంటారు, రేవంత్ రెడ్డిగా లాయల్టీగా ఉంటారు. పాయింట్ అది కాదు. అది ఎప్పుడు బయటపడుతుందంటే రేపు పార్టీ గుర్తుల మీద నామినేషన్ ఫారాలు తీసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తారు కదా, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు. అప్పుడు ఆ లాయల్టీస్ అనేటువంటివి అప్పుడు కనిపిస్తాయి. అందుకని ఇది ఒక సమిష్టిగానే వచ్చినటువంటి ఒక విజయంగానే నేనైతే పరిగణిస్తున్నాను. రైట్ సార్, ఇంకొక చెప్పండి సార్. ట్రెండ్ ఏమిటంటే, ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, బీఆర్ఎస్ చెప్పుకున్నట్టుగా మాకు మొత్తం అంతా కూడా గతంలో మమ్మల్ని ఓడించినందుకు జనం అంతా కూడా పశ్చాత్తాపడుతున్నారు, చెంపలు వేసుకుంటున్నారు, తిరిగి మాకు అధికారం కట్టబెడతారు అని చెప్పుకుంది. కానీ అటువంటిది ఏమీ జరగలేదు. కానీ దానికి గణనీయమైనటువంటి స్థానాలు రావడం, గణనీయమైనటువంటి ఓటింగ్ రావడం అనేటువంటిది దానికి ఉన్నటువంటి పట్టుని అది స్పష్టంగా ప్రతిబింబించింది. అట్ ది సేమ్ టైం ఇంకా మాదే అధికారం, ఇక బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, మాదే అధికారం అని చెప్పేసి బీజేపీ పెద్దలు చేసినటువంటి ప్రచారం కూడా తెలిసిందే. వాళ్ళ బండారం మన జూబ్లీ హిల్స్ ఎన్నికలో కనపడింది. అదే ధోరణి పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలు వెల్లడించాయి. రాబోయేటువంటి దానిలో కూడా అంతకు మించి వచ్చేటువంటి అవకాశం లేదనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు చేసినట్టుగా చెప్తున్నటువంటి కామెంట్, మీకంటే మజ్లిస్ పార్టీయే, మజ్లిస్ అసదుద్దీన్ ఓవైసీ బెటర్ అని కామెంట్ చేసినట్టుగా మీడియాలో వచ్చింది. మరి అసదుద్దీన్ ఓవైసీనే ఆయన బీజేపీకి నాయకుడిగా చేసుకొని వాళ్ళతో కలుసుకుంటే పోయేట్టుగా ఉంది. బీజేపీ నాయకుల పరిస్థితి చూస్తే వాళ్ళు ఏమి కనీసం మాట్లాడలేనటువంటి స్థితిలో ఈ ఉన్నారనేటువంటిది కూడా మనకి కనిపిస్తాం. రైట్ సార్, వెంకటస్వామి గారు ఒక మాట చెప్పండి. సార్ ఒక మాట చెప్పారు, పంచాయతీ నిధులు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ప్రభుత్వం దగ్గర లేదు అన్నటువంటి పరిస్థితి, అటు క్లారిటీగా చెప్తున్నారు. సో దాదాపు 3,000 కోట్లు ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం లేదని. సో ప్రభుత్వం అంత వెనకబడి ఉందా, దాన్ని మీరు ఎలా కవర్ చేసుకుంటారు? వారు ఉన్న పరిస్థితిని అయితే, అంటే ఆర్థికంగా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వారు వివరించిన మాట వాస్తవమైనప్పటికీ మేము ఆ జాగ్రత్త తీసుకుంటామండి. మేము గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వి హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్. డెఫినెట్లీ అంటే మేము ఈ నిధులను విడుదల చేయకుంటే కూడా రేపు వచ్చేటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీలో మనకు దెబ్బ తాకే అవకాశం ఉంటుందండి. సో ఆ జాగ్రత్త మేము తప్పనిసరి పడతాం. సో సమ్వేర్ విల్ పుల్ ద ఫండ్స్ అండ్ ఈ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో మెల్లమెల్లగా రెవెన్యూ కూడా పెరుగుతూ ఉన్నది. సో రెవెన్యూ రిసోర్సెస్ కూడా పెంచుకొని డెఫినెట్ గా గ్రామాలకు, యాక్చువల్లీ నేను ఒక ప్రపోజల్ ఇచ్చానండి మొన్న. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కు పోయే ముందు గతంలో ఉన్నటువంటి సర్పంచులకు సంబంధించి కొంతమంది మనోళ్ళు ఉండొచ్చు, కొంతమంది వేరే వాళ్ళు ఉండొచ్చు. గత ప్రభుత్వము చాలా ఊదర కొట్టిన కారణంగా సర్పంచులు తమ జేబుల నుంచి అనేక అభివృద్ధి పనులు, మాబడి అని ఇంకా రకరకాల ఏదో పెట్టి వాళ్ళని ఊదర కొడితే పాపం చాలా మంది వాళ్ళ సొంత జేబుల నుంచి పెట్టుకున్నారు. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిని, దౌర్భాగ్య పరిస్థితి మనం చూసినాం. సో నేను మా ప్రభుత్వాన్ని వినతి చేసింది ఏంటంటే, ఆ బకాయిలన్నీ తీర్చినట్టయితే ఉంటే ఇక పోటీ చేసేటువంటి సర్పంచ్లకు కూడా కొంచెం విశ్వాసం వస్తుంది కాబట్టి అది చేయమన్నాము. సో దాంట్లో రెండు, అంటే నాకు టెక్నికల్ గా నా పేరు తెలియదు, బట్ 2 types ఆఫ్ ఫండ్స్ ఉండినాయి. ఆ 2 types ఆఫ్ ఫండ్స్ లో 1 type ఆఫ్ ఫండ్ ను మా బట్టి గారు ఇమ్మీడియట్ గానే క్లియర్ చేసినారు. ఇంకొక టైప్ ఆఫ్ ది కూడా ఇప్పుడు నేను ఎలక్షన్ పోయే ముందే చేయమన్నారు. సరే కారణాంతాలు ఏమైనా అవి చేయలేకపోయినారు. సో ఇప్పుడు వచ్చిన వెంటనే అట్లాంటి ఫండ్స్ ని క్లియర్ చేయడం వల్ల ఏంటంటే ఫర్దర్ గా గ్రామాల అభివృద్ధికి ఒక అది పడుతుంది. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను ఉపయోగించుకోవాలంటే రాష్ట్రం దాన్ని అటెండ్ చేయాలి కంపల్సరిగా.
దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. దాన్ని 100% మేము చేస్తాము. బట్టి గారు కావచ్చు, లేకపోతే సీఎం గారు కావచ్చు, మిగతా కన్సర్న్ మినిస్ట్రీ కావచ్చు, అందరూ కూడా ఆ దిశలో ఎక్సైజ్ చేస్తున్నారు. వారు వ్యక్తం చేసిన అనుమానము 100% కరెక్ట్. ఎందుకంటే యాజ్ ఆన్ టుడే ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను స్వయంగా సీఎం గారే చాలా సందర్భాల్లో వివరించినటువంటి స్థితి. కాబట్టి డెఫినెట్ గా ఆ లోటు ఉన్నప్పటికీ ఇప్పుడు అవసరం, ఇప్పుడు నేను చెప్పిన ఇందాక ప్రియారిటీస్ అని, సో ప్రియారిటీస్ డెఫినెట్ గా గ్రామ పంచాయతీలే. ఆ గ్రామ పంచాయతీల అభివృద్ధిని చూసే రేపు మాకు మండల పరిషత్ కావచ్చు, లేకపోతే జిల్లా పరిషత్ ఎన్నికలలో మాకు ప్రజల ఆశీర్వాదం దొరికే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలను తప్పనిసరిగా సంతృష్టిపరిచి వాళ్ళను మెప్పించేటువంటి దిశగానే మా అడుగులు ఉంటాయి. డెఫినెట్ గా ఆర్థికంగా అవి పుంజుకొని సమ్వేర్ ఎక్కడి నుంచి అయితే అవకాశం ఉందో అక్కడి నుంచి వీల్ పుల్ అప్ అండ్ వీల్ గో ఫర్ ద రిసాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది విలేజెస్. రైట్ సార్ గుడ్ సార్ కోటేశ్వరరావు గారు చెప్పండి, బీఆర్ఎస్ అంతర్గత కలహాలు కాంగ్రెస్కి కలిసి వచ్చాయా, లేదంటే ఆ 1000 సీట్లు వాళ్ళు ఎలా గెలుచుకోగలిగారు? అంతర్గత కలహాలు ఉన్న నేపథ్యంలో కూడా, ఆ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ, అంటే బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవడానికి అవకాశం ఎక్కడ అది ఏర్పడింది? గ్రామీణ ప్రాంతాల్లో పార్టీలు ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. పార్టీల ప్రభావం కంటే గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అందులోనూ పార్టీ రహిత పద్ధతుల్లో జరిగిన తర్వాత బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా పెత్తందారులకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, తమ పట్టును నిలుపుకోవడానికి బీఆర్ఎస్లో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, లేదా ఇతర పార్టీల్లో ఉన్నా కానీ గరిష్టంగా ప్రయత్నిస్తారు. అందుకని ఆ విధంగా చూసినప్పుడు అటువంటి పట్టు బీఆర్ఎస్కి కానీ గ్రామాల్లో కొంత ఉందనేటువంటిది ఈ ఎన్నికల్లో మనకి నిరూపించాయి. అయితే మీరు అన్నట్టుగా అంతర్గత కలహాలు అనేటువంటివి ఎక్కడ దీని మీద ప్రభావం చూపినట్టుగా ఎక్కడైతే లేదు. ఎందుకంటే కవిత గారు ఆమె చెప్తున్నటువంటి ఆమె జాగృతి కానీ, లేకపోతే ఇంకో సంస్థ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడ ఆమె పోటీ చేసినటువంటి దాఖలాలు ఏమీ లేవు. రెండవది, ఆమెకున్నటువంటి మీడియాలో వచ్చేటువంటి ప్రాధాన్యత డిఫరెంట్ రీజన్స్ తోటి మీడియా ప్రాధాన్యత కల్పిస్తుంది అనుకోండి, అది వేరే అంశం. కానీ వాస్తవంలో ఆ విధమైనటువంటి బలం కానీ, లేకపోతే పునాదులు కానీ కవిత గారికి ఎక్కడ ఉన్నట్లేదు. అందువలన కవిత గారు రెస్ట్ ఆఫ్ ది పార్టీ ఉన్నటువంటి అంతర్గత కలహాలు మరి అవి ఏ మేరకు పనిచేశాయంటే దాదాపు ఏమీ పనిచేయలేదు. జనం కవిత గారి మాటల్ని పట్టించుకోలేదు అనేటువంటి ఇందులో స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని లాయల్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు తమ పట్టును నిలుపుకోవడానికి ఖచ్చితంగా గట్టి ప్రయత్నమే చేశారు. ఇది కాంగ్రెస్ కూడా ఒక హెచ్చరికగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ డిబేట్. అండ్ మనతోటి ఇప్పుడు మరొక గెస్ట్ వచ్చినారు బీఆర్ఎస్ నుంచి, రామ్మూర్తి గారు. సార్, వెల్కమ్ టు యూ సార్. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. నమస్కారం. ఇక్కడ మనకి డిబేట్లో ఆల్రెడీ కత్తి వెంకటస్వామి గారు కూడా ఉన్నారు. సో రామ్మూర్తి గారు చెప్పండి, బీఆర్ఎస్ డిఫీట్ని ఎలా చూడాలి? బీఆర్ఎస్ సపోర్టర్స్ డిఫీట్ని ఎలా చూడాలి? ఇట్స్ నాట్ ఏ బీఆర్ఎస్ డిఫీట్, బట్ బీఆర్ఎస్ సపోర్టర్స్ డిఫీట్ కింద మనం చెప్పొచ్చా? 100% మంది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎక్కడికి కూడా ప్రచారం చేయకున్న పెద్ద పెద్ద నాయకులు, ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి ఎక్కడైతే మున్సిపాలిటీ దగ్గర ఉన్నాయో గ్రామాలకు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి కూడా, ఇంత ప్రచారం చేసినా కూడా ఎదురుగాలి ఏ విధంగా వస్తున్నది, దేశంలో ఏదైతే ఒక రైజింగ్ తెలంగాణని ఏ విధంగా వెనకకు తీసుకుపోతున్నాడో అన్నది రాష్ట్ర ప్రజలు క్రియంగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ప్రజాపాలన కాదు, ఇది ప్రజా హంతక పాలనగా ఎక్కువ సాగిస్తున్న పాలన. రైతులు ఏదైతే 655 రైతులు ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదే విధంగా విద్యార్థులు 582 మంది. ఇది నా లెక్క కాదు, మీ లెక్క కాదు, ఎవరి లెక్క కాదు, ఎన్సీఆర్బి, ఎందుకంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని ఉంటుందండి. దాని ప్రకారం మీరు అవసరం చెక్ చేసుకోండి. ఏదైతే విద్యార్థులు విషం, ఆహారంలో విషం పెట్టి విషాతుల్యమై ఏదైతే వాళ్ళు కొన్ని విష జ్వరాలతోని పాములు గరిచి, అదే విధంగా ఇలా పరిపాలన చక్కగా లేక 582 మంది ఇప్పటి కూడా ఆన్ రికార్డ్. ఇంకా చాలా మంది, ఒక దాదాపు 50-100 మంది ఇంకా రికార్డులోకి రాలేదు. అదే విధంగా ఇది 2023-24 ఈ 24 నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతున్నది కూడా చూసుకోవచ్చు. అదే విధంగా ఆటో డ్రైవర్ 200 మంది చచ్చిపోయారు ఇప్పటి వరకు.
ఏదైతే ఆర్థికంగా వాళ్ళు కనీసం కిస్తీలు కట్టుకోలేక ఆర్థిక భారంగా ఏదైతే వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఏదైతే ఫ్రీ బస్ ద్వారా వీళ్ళని ఆదుకుంటాం కథాకారులను ఇంతవరకు వాళ్ళని ఆదుకునలేదు. అదేవిధంగా రేపులు 2023లో అయితే 2284 రేపులైనా, అదే విధంగా 2025లో 2900 ఏదైతే 45 మొత్తం కలిసి ఏదైతే 5229 రేపులైనాయి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే హోమ్ మినిస్టర్ వారు అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 5000 చిల్లర అంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా హత్యలు ఏదైతే గత సంవత్సరం కాక ఏదైతే 2023లో 24లో అయితే 23లో 789 మంది, అదేవిధంగా ఏదైతే 24లో ఏదైతే 25లో 24లో అదేవిధంగా 556 మంది, దాదాపు 1646 మంది అయితే హత్యకు గురి కావడం జరిగింది. నేరాలు 2024లో 2,34,188. అదేవిధంగా 23లో ఏదైతే 2,13,121. ఈ విధంగా నేరాలు పెరుగుతున్నాయి రాష్ట్రంలో. దాదాపు క్రైమ్స్ ఏదైతే 43% పెరిగిపోయింది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా. ఓన్లీ హైదరాబాద్ లో 41% ఏదైతే నేర ప్రవృత్తి పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాపాలన ఎట్లా అంటారండి? అదే విధంగా ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో కూడా గ్రామాలకు వీళ్ళు ఏం చేసిందంటే 2 సంవత్సరాలుగా వాస్తవంగా గ్రామాలను పట్టించుకుని నాదులేరండి. కనీసం వాటర్ సంబంధించిన ఒక గేట్ వాల్ పోతే, ఒక పైపు పోతే కూడా వేసే పరిస్థితి లేదు. రైట్ సార్. కానీ సార్ ఒక్క నిమిషం, రామ్మూర్తి గారు డైవర్ట్ అవుతుంది. యాక్చువల్లీ మన ప్రస్తుతం అంటే ఆ టాపిక్ అక్కడికి వెళ్దాము. బట్ బిఫోర్ దట్ మనం ఎలక్షన్ మీద నడుస్తాం. కానీ మీరు చెప్పినవన్నీ గమనించినా కానీ, ఇవన్నీ మనం లెక్కలోకి తీసుకున్నా కానీ దాని ఇంపాక్ట్ ఎక్కడ కనపడించినట్టు లేదు కదా. ఎందుకు లేదండి? ఇప్పుడు మొదటి విడతలో 1388 గెలిచినాం, రెండో విడతలో 1297 గెలిచినాం, 2 విడతల్లో కలిసి 2675 గెలిచినాం అండి. మామూలు విషయం కాదండి ఇది. ఇప్పుడు వీళ్ళు ఎంత అండి? ఇప్పుడు వీళ్లకు మాకు లెక్క చూసుకుంటే ఇక వాస్తవంగా ఏకగ్రీవం అయినాయి. అదే విధంగా ఏదైతే కొన్ని వేలం పాటలో కొన్నాయి, అదే విధంగా ఇండిపెండెంట్లు మా దాంట్లోకి వెళ్ళి బయటికి పోయి గెలిచిన వీళ్ళు ఇంకే లెక్క కూడా ఉన్నది కదా అండి. ఇంకోటి ఏంటంటే ఇక 3వ విడత కూడా ఉన్నది, 4159 ఇంకా ఉన్నాయి. వాస్తవంగా విడతకు మా మెజార్టీ పెరుగుకుంటూ వస్తున్నది. అదే విధంగా వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పుడు ములుగు లాంటి ప్రాంతంలో చూసాము, అదే విధంగా ఏటునారంలో చూసాము. ఏటునారంలో 3000 పైచలకు మెజార్టీతో గెలవడం జరిగింది. సీతక్క 5 రోజులు అక్కడ వాస్తవంగా తిష్టేసినా కూడా. ఇలాంటి పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు పూర్తిగా చూస్తున్నారు. ఏదైతే ఆయన ప్రజల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ వదిలిపెట్టి ఫుట్బాల్ ఆడుకుంటా 100 కోట్లు ఖర్చు పెడుతున్నది కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అదే 100 కోట్లు ఖర్చు పెడితే ఎంతమంది ఆడపిల్లలకు పెళ్లిలకు ఆర్థిక సాయం అవు, అదే విధంగా ఎన్ని రోడ్లు పడు, ఇలాంటి ఆలోచించుకుంటారు. ఎంతమందికి యూరియా అవ్వచ్చు, ఇలాంటి ఆలోచనలు ప్రతి సామాన్యుడు ఆలోచిస్తున్నాడు. అంత ఈజీగా ఉండదండి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి 90%, 98 నుంచి 95% ఏదైతే స్థానిక ఎన్నికల రిజల్ట్ రావాలి. మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మీరు 50% పడిపోయిళ్ళు. ఏదైతే ప్రజా వ్యతిరేకత పూర్తిగా మీ మీద ఉన్నది కాబట్టి ఏదైతే రిజల్ట్స్ మాకు ఆ విధంగా రావడం. ఇంకోటి చాలా సందర్భాల్లో చెప్పాను, గ్రామాలతో మీ అధికారం కోల్పోయినా మళ్ళీ గ్రామాలతో మా అధికారానికి వస్తున్నాము, రాసి పెట్టుకోండి, వచ్చేది మా ప్రభుత్వం. రైట్. వెంకటస్వామి గారు ఏమంటారు అని చెప్తున్నారు. దాదాపు 50% సీట్లు మేము సాధించాం, కేవలం ఇట్స్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారు. బట్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? అంటే వారు వ్యక్తం చేసినటువంటి ఒక యాంగిల్, ప్రభుత్వం ఉన్నప్పుడు వారు అన్నట్టుగా ఎక్కువ, అంటే ఇప్పుడు వచ్చినటువంటి 50%, 60% కంటే ఎక్కువనే రావాలి. అవును, మనం ఇందాక కూడా అనుకున్నాం, ఇందాక కూడా డిస్కషన్ అదే జరిగింది. సో 2-3 కారణాలు ఉన్నాయి. ఒక ప్రధాన కారణం ఏంటంటే డిలే ఆఫ్ ఎలక్షన్స్. 2 సంవత్సరాలుగా మనకి ఎలక్షన్స్ లేకపోవడం అనేటువంటిది దాని కారణంలో గ్రామాలలో ఏదైతే అంటే సర్పంచ్ల ద్వారా జరగాల్సినటువంటి అభివృద్ధి ఆగిపోయి ఉండడం ఒక కారణం అయితే. రెండవ కారణం ఏంటంటే ఈ 2 సంవత్సరాలు కూడా గ్రామాలకు అన్డిక్లేర్డ్ సర్పంచ్గా మాజీ సర్పంచ్గా కొనసాగినట్టుగా లెక్క. ఎందుకంటే సర్పంచ్ లేడు అక్కడ. సో ఏదో మనం ఆఫీసర్ని పెడతాం కానీ ఆఫీసర్ నుంచి జరిగేటువంటి ప్రక్రియ అనేది ప్రజలకు ఏదో రిసాల్వేషన్ పనికి వస్తుంది కానీ లీడర్షిప్ పనికిరాదు. సో సహజంగానే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. ఆ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి సర్పంచ్ ఉండడం వల్ల సో ఆ పట్టును వాళ్ళు మాక్సిమం నిలుపుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసినారు. సో దాంట్లో వాళ్ళు కొంత సక్సెస్ అయినారు, దానికి వాళ్ళని అభినందించాల్సిందే. సో మేము దాన్ని ఛాలెంజ్గానే అప్రమత్తతోటి స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. సో అది అక్కడికే సరే వాళ్ళకు గ్రామాలలో ఉన్నటువంటి కొంత పట్టును. తర్వాత మూడో అంశం ఏంటంటే మాది గవర్నమెంట్ ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్క మా కార్యకర్తలలో చాలా విపరీతమైన కాంపిటీషన్ వచ్చింది.
ఈ కాంపిటీషన్ కారణంగా చాలా దిక్కులో ఇందాక కూడా మీకు చెప్పాను నేను. సో ఆ కాంపిటీషన్ లో చాలా మంది నిన్న రాత్రి నేను ఢిల్లీలో ఉన్నా అండి. నిన్న రాత్రి మేము మాట్లాడుతున్నప్పుడు ప్రభాకర్ గారు ఉండింది నాతోటి. సో ఒక మండలానికి లేకపోతే కొన్ని సంబంధించినటువంటి వాళ్ళకు మీరు నలుగురు కూర్చొని డిసైడ్ చేసుకొని రండి, మీరు నేను ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాకుండా మీరు రిసాల్వ్ చేసుకోండి అని చెప్పిన. అంటే మంత్రి గారు ఉన్న చోటనే ఆ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళు ఒక కొలిక్కి రాలేనటువంటి పరిస్థితి ఉండింది. ఓకే. సో అట్లా అంటే ఎమ్మెల్యేలు ప్రయత్నం చేసిన, మంత్రులు ప్రయత్నం చేసిన, సాధారణంగానే ప్రతి ఒక్క కార్యకర్తకు నేను గెలుస్తా, నేను ఉండాలా అనేటువంటి అది ఉంటుంది. సార్ ఇద్దరు ముగ్గురు పట్టున్నటువంటి కార్యకర్తలు ఉంటారు. సో దాంట్లో మాకు కొంత రెబల్ ప్రాబ్లం కూడా వచ్చినది. కానీ రామూర్తి గారు అన్నట్టుగా వాళ్ళకు వచ్చినటువంటి సీట్ల సంఖ్య చూసినప్పుడు డెఫినెట్ గా అది ఒక హెచ్చరికని మాకు, నో డౌట్. ఇందాక కోటేశ్వరరావు గారు కూడా చెప్పినారు, ఒక హెచ్చరికనే. దాన్ని సరి చేసుకోవాల్సినటువంటిది ఇప్పుడు బాధ్యత మా మీదకి వస్తుంది. మా సర్పంచులు గెలిచినారు, సరే వాళ్ళ పక్షాన్ని కూడా కొంతమంది గెలిచినారు. ఏదేమైనా గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి క్రమంలో మేము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుంటే మాకు ఇబ్బంది అవుతుంది. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటామని ఇందాకనే మీకు చెప్పాను. ఫైనాన్స్ సంబంధించి వాళ్ళ గ్రామాలకు సంబంధించినటువంటిది ఎట్లా పుల్అప్ చేస్తాం, ఏం చేస్తాం అనేటువంటిది. సో వీళ్ళు పుల్అప్ అంటే మేము గ్రామాల అభివృద్ధిని కోరుకుంటున్నాం. అది పార్టీలకు అతీతంగా జరిగినటువంటి ఎలక్షనే. సో పార్టీల మద్దతుతో జరిగినటువంటి ఎలక్షన్ అయినప్పటికీ ఇప్పుడు అందరు సర్పంచులు అందరు ప్రజలు మన వాళ్ళే కాబట్టి వాళ్ళ అభివృద్ధికి మనం పాటుపడాలి. ప్రభుత్వం యొక్క బాధ్యత అవుతుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో 100% మా ప్రయత్నం ఉంటుంది. మేము సక్సెస్ అవుతాం అనేటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి దీంతో రేపు పార్టీ పరంగా వచ్చేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఎంపీటీసీ జెడ్పీసీసీ ఉన్నాయో డెఫినెట్ గా మేము ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉన్నది. దాంట్లో ఏం పెద్ద సంశయం అక్కర్లేదు. కానీ ఇక్కడ రామ్మూర్తి గారు ఒక మాట చెప్తున్నారు సార్, ఏమనంటే అనేక ఆత్మహత్యలు సంభవించాయి, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సో వీటన్నిటి ఇంపాక్ట్ ఉంది కనుక మేము అన్నిట్లో 50% వరకు మేము నెగ్గడం జరిగింది. ఇంకా రాబోయేటువంటి 3వ విడతలో మా హవా ఇంకా కొనసాగుతుంది, మేము ఇంకా పుంజుకుంటాం అంటున్నారు. ఎంతవరకు సమంజసం ఉంటుంది? అవకాశం ఎంతవరకు? అయినప్పుడు కూడా నేను రామూర్తి గారే ఈ చర్చలో ఉన్నాము. ఇప్పుడు కూడా మేమిద్దరమే ఉన్నాము. సో లాస్ట్ టైం ఏదైతే ట్రెండ్ ఉందో దాదాపుగా అదే ట్రెండ్ ఇప్పుడు కూడా ఉండింది. థర్డ్ ఫేజ్ లో కూడా ఇదే ట్రెండ్ ఉంటది, పెద్ద తేడా ఉంటది. ఇంత ఏదో ముంచుకొని వచ్చేది ఇప్పుడు. ఎందుకంటే ఇక నేను ఇందాక చెప్పాను కదా సార్, ప్రభుత్వం ఉన్న దృష్టి ఎక్కువ మంది కొంత ప్రజలైనా కానీ లేకపోతే నాయకులైనా కానీ ఆ అధికార పక్షంతో ఉండాలనేటువంటిది. ఇప్పుడు అట్లా అనుకుంటే నాకు 2014లో నేను ఎమ్మెల్యే పోటీ చేసిన నర్సంపేట నుంచి. సో లోకల్ గా ఉన్నటువంటి లోకల్ పార్టీస్ అన్ని మేమే గెలిచినాం. మా నియోజకవర్గంలో అన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని గెలిచాం. కానీ అధికార మార్పిడి జరగంగానే మొత్తం అందరు కూడా జంప్ అయిపోయింది. ఎందుకంటే లోకల్ బాడీ యొక్క అభివృద్ధి అనేట్టున్నది కనెక్టివిటీ విత్ గవర్నమెంట్ ఉంటది కాబట్టి చాలా మంది అంటే తుడిచిపెట్టకపోయింది. నా నియోజకవర్గంలో అయితే అందరూ ఆల్మోస్ట్ ఒక్క మండలం 2 మండలాలు తప్ప మిగతా అందరూ కూడా సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా చేరిపోయినటువంటి పరిస్థితిని నేను స్వయంగా వరంగల్ జిల్లాలో నేను చూశాను. సో కాబట్టి సో ఆ ట్రెండ్ లో ఈ థర్డ్ ఫేజ్ కూడా డెఫినెట్ గా వీల్ క్యారీ అవర్ లీడ్, దాంట్లో డౌట్ ఏం ఉండదు. కొంత ఎక్కువ తక్కువ ఇందాక మీరు బీజేపీ గురించి చెప్పినారు, వాళ్ళకున్నటువంటి కొన్ని నియోజకవర్గాలు, కొన్ని వాళ్ళ ఎంపీ ఉండడం, ఎమ్మెల్యే ఉండడం, తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో కొంత పట్టు వాళ్ళకు ఉన్నటువంటి నిర్మల్లో ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారికో లేకపోతే వారికి ఉన్నటువంటి పట్టు కారణంగా కొంత వాళ్ళకు కూడా కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. నేనైతే ప్రతిపక్షంగా నేను వ్యక్తిగతంగా ఏం కోరుకుంటానంటే ప్రతిపక్షం కూడా కొన్ని గెలవాలి. మొత్తం దూడ్చిపెట్టకపోతే ఒక నియంత్రిత పాలన వస్తుంది. ఆ నియంత్రిత పాలన రావాలని నియంత్రిత వైపు నడిచేటువంటి పార్టీ మాది కాదు. గత ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం వేరే, అసలు ప్రతిపక్షం అనేదే ఉండొద్దు అనేటువంటి ధోరణితో కేసీఆర్ గారు వెళ్ళినారు. సో ఆ దిశగా ఆయన చాలా తప్పులు చేసినాడు. సో ప్రజాస్వామ్యాన్ని కూని చేసినాడు. సో అవన్నీ ఉన్నాయి. సో డెఫినెట్ గా రామూర్తి గారు అన్నట్టుగా కొంచెం పాలనలో జరుగుతున్నటువంటి మార్పుల్లో డెఫినెట్ గా ఉంటది. కాకపోతే నేను వాళ్ళని కూడా ఆత్మవిమర్శ చేసుకుని మమ్మల్ని విమర్శించే ముందు ఆ రేటు తర్వాత దానికి సంబంధించినంత కూడా వాళ్ళ టైంలో అసలు ఆత్మహత్యలు జరిగితే
రైతులు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని నమోదు చేయడానికి ఉన్నటువంటి మార్గాలను మూసేసింది గవర్నమెంట్. 2014లో అధికారంకి వచ్చిన తర్వాత డిఎస్పి రిపోర్ట్ ఇస్తే తప్ప దాన్ని నమోదు చేయొద్దు అనేటువంటి ఒక ప్రాసెస్, అంటే అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ను కాదని ఆయన రిపోర్ట్ కు వాల్యూ లేకుండా డిఎస్పి ఆఫ్ ది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్లో గుప్పట్లో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇవ్వాలనేటువంటి నామ్స్ మార్చిన కారణంగా కొంత రికార్డ్ కాలేదు. ఇప్పుడు వారు కూడా చెప్తున్నారు మా దాంట్లో కూడా కొంత రికార్డ్ కాలేదని. సో ఏ ప్రభుత్వంలో కొంత రికార్డ్ చేయకుండా ఉంచి దాచిపెట్టిన సందర్భాలు కూడా గత ప్రభుత్వంలో ఉన్నాయి. సరే, ఎవరైనా వాళ్ళది మంచిగానే ఉన్నదని చెప్పుకుంటారు, కాకపోతే వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో ఏదేమైనా మేము ఇప్పుడు బాధ్యతలో ఉన్నాం కాబట్టి, మేము గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి, ఏ రకమైనటువంటి విమర్శ వచ్చినా దాన్ని మేము పరిశీలన చేసి దాన్ని డెఫినెట్ గా రిసాల్వ్ చేసినటువంటి ఏదైతే మేము పెట్టుకున్నటువంటి ప్రజాపాలనకు దానికి నిజమైనటువంటి అర్థాన్ని ఇచ్చే ప్రయత్నమే చేస్తాం. ప్రజల నుంచి వచ్చేటువంటి విపక్ష కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శ కావచ్చు, లేదా వచ్చేటువంటి విమర్శ కావచ్చు, కూడా ఒక పాజిటివ్ యాంగిల్, అంటే ప్రజల యొక్క గొంతుగానే వీళ్ళందరూ కూడా కేవలం విమర్శ కోసమే విమర్శ కాకుండా ప్రజల రైట్, టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది సార్కి. సో వాళ్ళు మాకు వచ్చారు కాబట్టి మేము సర్జన్ తోటి మేము వెళ్తాం, అన్నిటిని కూడా మేము రీస్తాం. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. రామ్మూర్తి గారు, ఒక మాట చెప్పండి. మీరు అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ డేటాని కొన్ని లెక్కలు చెప్పడం జరిగింది. ఇక్కడ నా దగ్గర కొన్ని లెక్కలు ఉన్నాయి. 2020లో 1934 కేసులు, రేప్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 2021లో 2382 కేసులు నమోదయ్యాయి. సేమ్ లైక్ దట్ 2022లో కూడా స్పెసిఫిక్ కేసెస్ నెంబర్స్ చాలా హైలో ఉన్నాయి. సో నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద పర్టికులర్ నెంబర్, ఎందుకంటే ఇట్స్ నాట్ రైట్ టైం టు రివీల్ ఇట్. సో ఇక్కడ పర్టికులర్గా దీనికి సంబంధించి అంటే ఇలాంటి కేసెస్ ఎన్సీఆర్బీకి సంబంధించిన డేటా ఎప్పుడు కూడా నాకు తెలిసి నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే ఎన్సీఆర్బీకి ఇచ్చేటువంటి డేటాలో సగం మాత్రమే వాస్తవాలు ఉంటాయి, 30కి మాత్రం అవాస్తవాలు ఉంటాయి. సో నెంబర్కిను అక్కడ జరిగే వాటికి చాలా పొంతం తేడా ఉంటుంది. ప్లస్ 1 year 2 years తర్వాత వచ్చేటువంటి నెంబర్ల వల్ల కొంత ఉపయోగం కూడా లేదు. వాస్తవానికి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తేనే అంతంత మాత్రం ఉండేటువంటి ఈ రోజుల్లో చాలా ల్యాగ్ ఉంటుంది యాక్చువల్గా. అంటే అది టెక్నికలే, అది వాళ్ళు కావాలని చేసేటువంటి ఇష్యూ కాదు. ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ కనుక సో ల్యాగ్ జరుగుతుంది, అలాంటి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక మాట చెప్పారు సార్, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నియోజకవర్గంలోనే చాలామంది జంప్ అయిపోయారు అప్పుడు అధికార పక్షంలోకి. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఈ 2000-3000 మంది రేపు జంప్ అవ్వరు, మన వైపే ఉంటారు, మా బీఆర్ఎస్ వైపే ఉంటారు అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? లేదండి, నేను చెప్పింది వేరు. నేను చెప్పింది రేప్ కేసుల గురించి, జంపింగ్ల గురించి కాదు. జంపింగ్ అది వేరండి, రెండు వేరు గురుగారు, రెండు వేరండి. నేను ఫస్ట్ రేప్ కేసులకి సంబంధించి మీకు ఒక డీటెయిల్స్ చెప్తాను. చెప్తా వినండి. ఎందుకంటే మా హయాంలో 90% తగ్గింది. ఇది నేను నా లెక్కలు కూడా కాదు, మీరు అవసరమైతే క్రాస్ చెక్ కూడా చేసుకోండి. ఏదైతే హైగా ఉన్నదో, అయితే 2014లో అయితే మా రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏ విధంగా తగ్గించుకుంటూ వచ్చామన్నది కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇయర్ పడుకుంటూ మంచి ఒక పరిస్థితి తీసుకొచ్చినాం. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో కూడా ఏ విధంగా చేసినా ఒక కమాండ్ కంట్రోల్ పట్టుకొచ్చి ఏదైతే కంప్లీట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలు కానీ పోలీస్ స్టేషన్లు కానీ అనుసంధానం చేసి చిటికలో ఏదైతే నేరం జరిగితే అక్కడికి పోయే పరిస్థితి తీసుకొచ్చినాం. ఏ విధంగా సత్వర న్యాయం జరిగిందో కూడా మా గవర్నమెంట్ లో అయితే మొన్న కలకత్తా సంబంధించిన రేప్ కేసులో కూడా కొవ్వొత్తుల ర్యాలీలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే మాకు కూడా ఇక్కడ డాక్టర్ కి ఏదైతే చనిపోయిన రేప్ గురై చనిపోయిన మహిళ అక్కడ వాళ్ళు కొవ్వొత్తుల ర్యాలీలో కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మేము తగ్గించుకుంటూ వచ్చాము. సరే, ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది 2019లో ఏదైతే సర్పంచ్ ఎన్నికలు జరిపే అవకాశం. అప్పుడు ఏ విధంగా మేము చేసామన్నది కూడా మీరు చూసుకోవచ్చు. అదే విధంగా 2013లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మేము కొంచెం సర్పంచ్లు పోటీ చేసినాం. అయితే 1000 స్థానాల్లో పోటీ చేసినప్పుడు కొంచెం మంచి రిజల్ట్ రావడం జరిగింది. ఏదైతే మాకు వాస్తవంగా చెప్పాలంటే మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా స్థానిక ఎన్నికలతోనే ప్రాణం పోసుకున్నది, స్థానిక ఎన్నికలతోనే రాజ్యాధికారానికి వచ్చింది. ఈ రోజు కూడా అదే చెప్తున్నా, స్థానిక ఎన్నికలతోనే మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొస్తాం.
అదే విధంగా మిత్రుడు చాలా మాట్లాడుతూ ఏదైతే మీ హయాంలో జరగలేదా మా హయాంలో జరగలేదా అంటే పర్సంటేజ్ చూసుకోవాలండి. ఏదైతే మేము ఎన్ని చేసినా ఏం చేసినా ప్రజల కోసం చేసినాం. అవినీతి గురించి మాట్లాడుతూ చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఒక ప్రాపగండాను ప్రజల్లోకి తీసుకుపోయండి. వాస్తవంగా మీరైతే సంపదను పెంచి సంక్షేమంగా పంచడం, అది కూడా ప్రజల అకౌంట్లో డైరెక్ట్ వేసినాం. ఓపెన్ గా మాట్లాడాలంటే ఇప్పుడు లక్షల కోట్లు అని ఎట్లా మాట్లాడుతూ అర్థం కాదండి. ఇప్పుడు మేము ఏదైనా కూడా ప్రజల అకౌంట్లో వేసినాం. ప్రజల అకౌంట్ లో వేయకుండా చేసిన ప్రాజెక్ట్ ఏది లేదు. ఆఖరికి ఏదైతే కాళేశ్వరం కూడా వాస్తవంగా అది కాంట్రాక్ట్ కంపెనీకి డబ్బులు ఇస్తారండి. ఎవరైనా కూడా మేము తీసుకొచ్చి 94,000 కోట్లు ఆర్ఈసీ రూరల్ ఎలక్ట్రికేషన్ కార్పొరేషన్ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది కూడా 94,000 కోట్లు తీసుకొచ్చి ఏదైతే అందులో 80,000 కోట్లు ఖర్చు పెట్టినాం అది కూడా కాంట్రాక్ట్ కంపెనీకి డబ్బులు ఇచ్చినాం. కాంట్రాక్ట్ కంపెనీకి డబ్బులు ఇస్తే అందులోకి వెళ్ళి ఒకవేళ పర్సెంట్ ఇవ్వాలనుకున్నా కూడా అక్కడ ఉన్న కాంట్రాక్ట్ సంబంధించి సబ్ కాంట్రాక్ట్ కూడా ఎవరికి ఇవ్వలేదండి. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మెగా కానీ లేకపోతే ఎల్ఎన్టీ కానీ లంచాలు ఇచ్చే కంపెనీ కాదు. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ లో కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ మీద ఫాల్స్ ఎలిగేషన్. ఎందుకంటే ఒక ప్రాజెక్టు అయితే మేడిగడలో 2 పిల్లలు కుంగినప్పుడు వాస్తవంగా దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఫుట్బాల్ కు 100 కోట్లు పెట్టిండు, అదే విధంగా మొన్న ఏదైతే మహిళలకు సంబంధించి విశ్వసుందరి మళ్ళకి సంబంధించి అది పెట్టిండు. దానివల్ల ఏం లాభం రాలేదు, దీనివల్ల ఏం లాభం రాలేదు. ఇక ఎగురుకుంటా దునుక్కుంటా బక్కకాలతో విన్యాసాలు చేసుకుంటా గ్రౌండ్ అంతా తిరిగిండు. రాష్ట్ర ప్రజలు అందరూ చూసిండు. ఆ 100 కోట్లు ఈ దాదాపు అంతకుముందు 200 కోట్లు ఇవన్నీ పెడితే మేడిగడ రిపేర్ అవ్వు కదా, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడు కదా. ఈ విధంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి తప్ప ఏదైతే వాస్తవం చెప్పాలంటే పనికిరాని పనులు, ఏదైతే వెకిలి చేష్టలు, వెకిలి విన్యాసాలు, నోటితుల, అదే విధంగా అధికార సభకును ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ సభకు తేడా తెలియదు. అధికార సభను నిర్వహించి అది రాజకీయ సభగా మలుచుకొని గత ప్రభుత్వం మీద, అదే విధంగా గత ఏదైతే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, అదే విధంగా హరీష్ రావు గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తాడు. అవినీతి ఎక్కడున్నదండి? ఏ విధంగా జరిగింది అవినీతి? ఎక్కడ ఇస్తామంటే డైరెక్ట్ ఏదైతే మేము ఏం చేసినా కూడా డైరెక్ట్ ఫార్మర్ అకౌంట్ పోయినాయి. కళ్యాణ్ లక్ష్మి ఏదైతే ఆడబిడ్డ ఖాతాలో పోయినాయి. అదే విధంగా పింఛన్ సంబంధించిన వాళ్ళకి పోయినాయి. ఇంకెక్కడ పోయినాయండి పైసలు? ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సోయి తెచ్చుకొని వీళ్ళన్న 6 గ్యారెంటీల మీద ఫోకస్ చేసి వీళ్ళే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వచ్చిల్లో వాటి గాలి కొదిలి ఏదైతే మేము సంబంధించిన ఏదైతే పథకాలను కూడా సరిగ్గా అమలు చేయకుండా మొత్తం తాత్సారం చేసుకుంటా ఎంటర్టైన్మెంట్ తప్ప ఏం లేదండి ప్రభుత్వం వచ్చిన కాంచెది. ఏమొచ్చిందండి? ఇప్పుడు మేము తీసుకొచ్చినామండి ఫార్ములా ఈ రేసు, దాని వల్ల 700 నుంచి 800 కోట్ల లాభం వచ్చింది. మీరు చూడండి విశ్వసుందరి మనకు సంబంధించి ఆమె ఏదైతే ఇంగ్లాండ్ సంబంధించిన సుందరి క్లియర్ చెప్పింది, వీళ్ళంతా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సంబంధించిన గవర్నమెంట్ మమ్మల్ని వేషల్లాగా చూస్తున్నారు, ఆడికి వచ్చిన వాళ్ళు మా మీద తప్పుగా ప్రవర్తించిన. అదే విధంగా ఓపెన్ చెప్తున్నా, 1 లక్ష రూపాయలకు భోజనం తిన్నారు. అదే విధంగా మన ఆడబిడ్డలతోని కాలు గడిగించిళ్ళు. ఏదైతే మన తెలుగు కవులు ఏం రాసిందండి? ఓపెన్ గా మాట్లాడుకుంటే విశ్వసుందరిని వాళ్ళు వచ్చి మన పాద పూజ చేస్తారని మన తెలుగు కవులు రాస్తే వాళ్ళ కాళ్ళు మనోళ్ళతో గడిగించి అవమానపరిచిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే ఆడవాళ్ళ కన్నీళ్ళు కొట్టుకపోతారండి. అదే విధంగా ఆశా వర్కర్ రోడ్డు మీద ఉరికించి కొడతారు, వాళ్ళ చీరలు లాగుతారు. అదే విధంగా లగచర్ల కేసు చూసాం. ఆటో డ్రైవర్లు ఇంతకుముందు కూడా చెప్పాను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి రాక్షస పాలన నడుస్తుంది తప్ప ఇది ప్రజాపాలన కాదండి. ఎవరిని కలవడు. వాస్తవంగా చెప్పాలంటే ఒక నియంత, ఒక కాళ్ళు పట్టించుకునే తత్వం, అదే విధంగా ఒక రెడ్డి పోకటి నడుస్తుంది రాష్ట్రంలో. రైట్ సార్. ఇక్కడ ఇంకొక మాట చెప్పండి రామ్మోహన్ గారు, సారీ రామ్మూర్తి గారు. ఈ కవిత అన్నా చెల్లెళ్ళ అంతర్గత కలహాలు లేకపోతే మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు 50% గెలిచామన్నారు, అప్పుడు ఎలా ఉండేదంటారు? లేదండి, ఇంటింటికి మట్టిపోయా అన్నట్టు ప్రతి కుటుంబంలో ఉంటుందండి. వాస్తవంగా చెప్పాలంటే ఇంత ముందు కూడా చాలా డిబేట్లు చెప్పాను. మనిషి జన్మ ఎత్తిన దేవుళ్ళకే తప్పలేదండి. రాముడు గాని, కృష్ణుడు గాని, ఇంటర్నేషనల్ చూసుకుంటే యేసుక్రీస్తు గాని, యేసుక్రీస్తుని ఏ విధంగా రోడ్ల మీద కొట్టిల్లన్నది కూడా చూసుకోవచ్చు. ఏ కుటుంబంలో సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు వేరు, అదే విధంగా రాజకీయ కుటుంబ సమస్య నేను చెప్పట్లేదండి. ఎక్కడైతే డీవియేషన్, ఎక్కడైతే కవిత గారు సపరేట్ గా ట్రాక్ నడిపినప్పుడు ఆవిడకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఉంటారు. సో అలాంటి ఆవిడ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది? లేదంటే మీరు విపరీతంగా గెలిచేవాళ్ళు అంటే 1000కి ఇప్పుడు 2000 గెలిచారు అనేది 3000 గెలిచేవాళ్ళ? చెప్పేది వినండి. కవితక్క మేము వేసిన బీజం, కవితకి వేసిన బీజం మేము కాదు. ఆమె మా పార్టీలోకి చేరింది. అదే గౌరవ్ కేసీఆర్ గారి పార్టీ. ఎందుకంటే వాళ్ళ తండ్రి కావచ్చు, తండ్రి అయినా మాత్రాన వాస్తవంగా దానికి వాస్తవంగా ఏంటంటే కేసీఆర్ గారి బెరులో పుట్టిన ఆలోచన తెలంగాణను ఏదైతే ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారుల నుంచి, నేను అందరిని అంటాను, ఆంధ్రాకు సంబంధించిన ఏదైతే ప్రజలు మేము అన్నదమ్ములాగా విడిపోయినాం వాస్తవంగా అంతే తప్ప కానీ ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ములాగా కలిసినాం. ఆ రోజు కూడా చెప్పాము, ఈ రోజు కూడా చెప్పాము. మా మధ్యలో వాళ్ళ మధ్యలో విద్వేషాలు రేగొట్టింది అక్కడ ఏదైతే సంబంధించిన నాయకులు, అదేవిధంగా దోపిడీ చేసింది కూడా అక్కడున్న నాయకులే. నేనేమంటున్నా, అంతకుముందు ఏదైతే వాస్తవంగా మాట్లాడుకుంటే 1948లో మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 8 ఏళ్ళు
అయితే విడిగా ఉన్న తర్వాత అయితే మీరు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అయితే చెన్నై అదే విధంగా మద్రాసులో ఉన్న తర్వాత అక్కడే పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంతో మీ రాష్ట్రం ఏర్పడ్డది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొట్టి శ్రీరాములు ఆకాంక్షను కూడా తుంగలోకి తెక్కి ఆయన ఆశయాన్ని మొత్తం అయితే మట్టిలో కలిపి తీసుకొచ్చి తెలంగాణలో కలిపేటప్పుడు కూడా అయితే నెహ్రూ గారు కూడా చెప్పడం జరిగింది, ఏ खूबसूरत తెలంగాణకు నటికటి ఆంధ్ర సే మిలావట్ హో రही है वो मिलावट सही तो सभी वरना कभी भी जुड़ सकते అని ఎప్పుడో చెప్పిండు. ఎందుకంటే చాలా అంశాలు మాట్లాడుకుంటే ప్రాంతాలు ఎప్పటి నుంచో విడిగా ఉన్న ప్రాంతాలు కలిపి మోసం చేసింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా తెలంగాణ సంబంధించిన 69లో ఉద్యమం వచ్చినప్పుడు 369 మందిని కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. మలి దశలో వాస్తవం చెప్పాలంటే సోనియా గాంధీ 1200 మంది చంపింది. ఒకసారి ఇస్తా అని ఒకసారి ఇయ్యాని, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కలవడం ద్వారా కర్నూలు రాజధాని కోల్పోయి ఇప్పటికి కూడా రాజధాని లేకుండా విలవిల్లాడుతున్నారండి. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా రాజకీయంగా మీరు పరిపాలన సాగించుకొని మీ రాజకీయంగా ఎన్ని విధాలుగా ఎన్ని కుట్రలు చేసుకున్నా వాస్తవంగా ఏంటంటే మాకు సంబంధించి మేము క్లియర్ గా పరిపాలన చేసుకుంటున్నాం. మీ పరిపాలన మీరు క్లియర్ చేసుకోండి, దానికి తోడ్పాటు కూడా అందించిన గత జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా మా ఏదైతే వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన దగ్గర వ్యక్తి కాళ్ళకాడు ఉండే వ్యక్తి కొన్ని కార్యక్రమాలు ఆ విధంగా చేస్తున్నాడు. నేను కాదనట్లేదు, ఎందుకంటే మీ రాష్ట్ర అభివృద్ధి చేసుకోండి, మీ రాజధాని నిర్మాణం చేసుకోండి, దానికి 1000 కోట్లు పట్టుకోవచ్చు, లక్షల కోట్లు పట్టుకోవచ్చుకోండి, కేంద్రం నుంచి మేము వద్దంటలేం. కానీ మాకు హక్కుగా వచ్చే నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ మేము సాధించుకుందాం, మా దాంట్లో వేలు పెట్టకండి. ఇప్పుడు చెప్తాం. రైట్ సార్. ఇప్పుడు ఈ టాపిక్లో మీరు ఆంధ్ర వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు, కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఓవరాల్గా కాంగ్రెస్ గతంలో ఉన్న కాంగ్రెస్ మీకు అన్యాయం చేసింది అన్నటువంటి మాటను మీరు అయితే వ్యక్తపరుచున్నట్టున్నారు. అదే రైట్. ఓకే సార్. వెంకటస్వామి గారు, ఎస్ వెంకటస్వామి గారు, ఆయన రెండు ఆరోపణలు చేస్తున్నారు. ఒకటి ప్రజాపాలనే కాదు ప్రస్తుతం ఉన్నది అనేటువంటి ఒక నింద వేశారు. అదేవిధంగా ఏదైతే రాష్ట్రం విడిపోవడానికి కూడా బేసికల్గా కాంగ్రెస్ అంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇంపాక్ట్ అనేటువంటి మాట, అంటే ఇది పార్టీకి సంబంధించిన విషయం. సో ఇది ప్రభుత్వానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ప్రజాపాలన కాదా అనేటువంటి దాన్ని మీరు ఎలా దాన్ని అర్థం చేసుకుంటారు? దాన్ని ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా ఉందా? ఇప్పుడు ప్రజాపాలన కాదు అని అనుకుంటే మీరు నేను మీ పీఠ ద్వారా వారు ప్రజలకి వెళ్దాం. ఇక గత ప్రభుత్వంలో కోదండరాం లాంటి ఉద్యమకారుని ఈ ఇల్లు తలుపులు పలగొట్టి గుంజుకపోయినటువంటి వాళ్ళు, తర్వాత ఖమ్మంలో రైతులకు బేడీలేసి ఉక్కు పాదంతో ప్రజాస్వామిక గొంతును నొక్కేసి ఇందిరా పార్కులో అసలు నిరసనకి అవకాశం లేదని మొత్తం పోలీసు రాజ్యాన్ని నడిపించి ఫోన్ ట్యాపింగ్లు చేపించి ఇళ్ళల్లో కూడా స్విచ్ పెట్టి ఎక్కడ ఏలు పెట్టలేదండి, ఎక్కడ ఏలు పెట్టలేదు. వారు అవినీతి చేయలేదంటున్నారు. ఇవాళ టిఆర్ఎస్ మిత్రులకు, టిఆర్ఎస్ లీడర్లు, లేకపోతే కేసీఆర్, కేటీఆర్, కవితమ్మ, సంతోష్ రావు, హరీష్ రావు వీళ్ళ లెక్క తీసినట్టు ఉంటే వాళ్ళ ఆస్తులు 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా లెక్క తీస్తే అవినీతి జరిగిందా జరగలేదా అనేది చాలా స్పష్టంగా ప్రజలు చూస్తున్నారు. సో ప్రజలు చాలా స్పష్టంగా తీర్పునిచ్చినారు. వాళ్ళు చేసేటువంటి రాక్షస పాలన, ఆయన ఉపయోగించిన పదం వాళ్ళకి 100% ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎన్ని దౌర్జన్యాలు, ఎవరిని మెసలనీయలేదండి. పోలీసు రాజ్యాన్ని నడిపించి ఎవరి మాలాంటి సౌమ్యంగా ఉండేటువంటి లీడర్లను కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిని. కాకపోతే మేము వాళ్ళతో కలిసి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి వాళ్ళం ఉన్నాం కాబట్టి ధైర్యంగా ఏదున్నా కూడా అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము తెలంగాణ ఉద్యమకారులు కొట్లాడినట్టే టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా మేము 10 సంవత్సరాలు నాలాంటి వాళ్ళని కొట్లాడినాం మేము. సో మా కొట్లాటకు ఫలితం అనుకోండి ప్రజల యొక్క అసహనం, ఈ రెండు కలిపి వాళ్ళ అహంకారము, వాళ్ళ యొక్క అవినీతి, వాళ్ళ యొక్క అసంబద్ధత. ఒక హోమ్ మినిస్టర్ కు అని ఎవరిని కలుస్తలేడు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. కలవకపోతే తప్పే, రేవంత్ రెడ్డి గారు కలవకపోతే కూడా తప్పే. కానీ కేసీఆర్ గారు ఎందరిని కలిసినారు? చివరికి మంత్రులకు కూడా అపాయింట్మెంట్ లేదు. ఇవాళ మంత్రులు క్యాబినెట్ అంతా కలిసి కూర్చునేటువంటి పరిస్థితి ఉంది. ఏ మంత్రి అయినా పోయే పరిస్థితి ఉంది, ముఖ్యమంత్రి దగ్గరికి ఎమ్మెల్యే పోయే పరిస్థితి ఉంది, సామాన్యుడు పోయే పరిస్థితి ఉంది. కానీ గత 10 సంవత్సరాలు మనం చూసినాం కేసీఆర్ అటు ఫామ్ హౌస్, ఇటు లేకపోతే ప్రగతి భవన్ పేరుతోటి ఒక దొర భవన్ లో కూర్చొని బయటికి రాలే, బయట ఒకటి లోపలికి రానియలేదు.
చివరికి ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి మైనారిటీ బిడ్డ మహమూద్ అలీ లాంటి సౌమిన్ని కూడా అవమానపరిచి గేట్ నుంచి బ్యాక్ పంపినటువంటి ఒక దుర్ఘటన అంటే దుశ్చర్యను మనం చూసినాం. ఆయన మీద దాడి జరిగితే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మిత్రపక్షం ఇప్పుడు ఏదో మా మిత్రపక్షం అంటున్నారు, వాళ్ళ ఎంఐఎంఓలు ఎవరికి అధికారం ఉంటే వాళ్ళతో పోతూ ఉంటారు. సో ఆ ఎంఐఎంఓలు మన మహమూద్ అలీ గారి ఇంటి మీద దాడి చేస్తే, స్వయంగా హోమ్ మినిస్టర్ గారి ఇంటి మీద దాడి చేస్తే వారి మీద చర్యలు తీసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి. మరి అది ఏ ప్రజాస్వామ్యమో ఏ దేనికి సంకేతమో వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇలా ప్రజలు ఒక స్వేచ్ఛ మేము ఫస్ట్ రోజు వచ్చిన రోజే ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి బ్యారికేడ్లు తీసేసినాం. ఇవాళ ప్రజాపాలన పెడుతూ అక్కడ కంటిన్యూస్ గా మా సీనియర్ లీడర్ చిన్నారెడ్డి గారిని వారానికి 2 రోజులు కూర్చోబెట్టి మొత్తం ప్రజలంతా వచ్చి వాళ్ళ వినతులు ఇచ్చి ఆ వినతులు అన్నింటిని కూడా ప్రాసెస్ నాకు తెలుసండి, చాలా టెక్నికల్ గా అన్ని వినతులు. నిన్న మొన్ననే ఒక ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ నాకు టీచ్ చేసినారు, లక్ష్మారెడ్డి గారు. వారు వాళ్ళ ఊర్లో ఒక జూనియర్ కాలేజ్ కావాలని ఒక లెటర్ వారికి ఇస్తే అది సీఎం గారి దాకా పోయింది, కన్సర్న్ డిపార్ట్మెంట్ కి వచ్చింది. వారే నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పింది. సో మేము ప్రజలకు వే కల్పించాము. ప్రజలు బిక్కుమని సచ్చినటువంటి పరిస్థితి. ఏం మాట్లాడాలంటే ప్రజా సంఘాలు మాట్లాడాలంటే ఉద్యోగ సంఘాలు మొత్తం అణగదొక్కేసినటువంటి పరిస్థితి. రామూర్తి గారు కూడా ఇవన్నీ తెలుసు. ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు రామూర్తి గారు. వచ్చింది అన్నిటికంటే మించి ప్రజలకు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత స్వేచ్ఛ వచ్చిందనంటే అది కాంగ్రెస్ పాలనలో వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి దీన్ని డెఫినెట్ గా ప్రజాపాలన అనాల్సిందే. ఒక్క నిమిషం, డిబేట్ క్లోజ్ చేసే ముందర సార్, డిబేట్ క్లోజ్ చేసే ముందర రామూర్తి గారు చెప్పాలనుకున్నారు సార్. ఒక్కసారి చెప్పండి, తక్కువలో చెప్పండి. మీరు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. వెంకటస్వామి గారు మాట్లాడిన మాటలు నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే ఆస్తుల విషయంలో రేవంత్ రెడ్డి అన్నదమ్ములు బ్లాక్ మెయిల్ చేసి ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉపయోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేసి 89 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయన్న విషయం మర్చిపోవద్దు. అదే విధంగా ఖమ్మంలో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తే ఎందుకు నిఘా తీయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఉండండి, చూద్దాం. చెప్పండి, లెట్ హిమ్ కంప్లీట్ ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడేటప్పుడు మీరు అలిగేషన్ నేను ప్రశాంతంగా జవాబు చెప్పనివ్వండి. అదే విధంగా ఖమ్మంలో బేడీలు వేసిన రైతులకు బేడీలు వేసిన కేసు వెంటనే సస్పెండ్ చేసి క్రాస్ చెక్ చేసుకోండి. అదే విధంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఎవిడెన్స్ లెస్ కేసు, ఇది వాస్తవంగా ఏంటంటే రాజకీయ కుట్రతో కూడుకున్నది కూడా తెలుసు. అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో గతంలో ఏదైతే వీళ్ళ మంత్రి మాట్లాడేదానికి బహిరంగ క్షమాపణ చెప్పింది. ఇక మళ్ళా మీరు క్షమాపణ చెప్తే మేము వద్దన్నాం. అదేవిధంగా ఇళ్లలో వేలు పెట్టి చూసిళ్ళు అని చెప్తున్నారు. ఇళ్లలో వేలు పెట్టి చూస్తే ఇళ్లలో డ్రోన్ కెమెరా వేసి అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి గత ఏమైందో కూడా చూసాం. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే మేము ఎవరి ఇళ్లలో కళ్ళు వేయలేదు, ఎవరి ఇళ్లలో డ్రోన్ కెమెరాలు ఎగలేదు. డ్రోన్ కెమెరాలు ఎవరు ఎగరేసిళ్ళు, ఏ విధంగా ఏదైతే అవతల ఇళ్ల తొంగి చూడాలనుకున్న వాళ్ళు వాస్తవంగా జైల్లో ఉన్నారు. అదే విధంగా అవినీతికి సంబంధించి మాట్లాడుతున్నారు. అవినీతి గురించి మాట్లాడాలంటే వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా భారతదేశంలో అవినీతి సామ్రాట్ అని చెప్పుకోవచ్చు, అదే విధంగా అవినీతి కాంజీలని కూడా చెప్పుకోవచ్చు. గత 10 సంవత్సరాల్లో లాస్ట్ అంశం అండి. గత 10 సంవత్సరాల్లో ఏదైతే దొరకు సంబంధించిన ఏదైతే భవన్ అని చెప్తున్నారు, దొరకు సంబంధించింది కాదండి, అది ప్రభుత్వ వసతి గృహం. గౌరవ కేసీఆర్ గారు అక్కడ ఉన్నారు. అదే విధంగా కొంతమందిని కలవలేదు, కథ కార్ఖాన ఎప్పటికి కూడా అదే ప్రచారం. ఏదో ప్రజాభవన్ మొత్తం కంప్లీట్ గా బారికేడ్లు తీసేసినాం, గద్దర్ కదేంది, గద్దరికి ఇదైందని చెప్తున్నారు కదా. గద్దర్ ఈ రోజు బతుకుంటే కొంచెం ఆగండి, నా మాట్లాడినివ్వండి. గద్దర్ ఈ రోజు బతుకుంటే ఓకే సార్, రామూర్తి గారు చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. మీరు ఒక్క మాట సార్ కంక్లూడ్ చేద్దాం, ఆల్మోస్ట్ అయిపోయింది కనుక డిబేట్ లోపలికి వెళ్దాం. ఒక్క నిమిషం, 3వ విడతలో ఎలా ఉండబోతుంది జస్ట్ 1 minute కంక్లూడ్ చేయరా? 3వ విడతలో కాంగ్రెస్ సపోర్ట్ నా అంచనా ప్రకారము 3వ విడత ఇంకా కొంత పాజిటివ్ గా కాంగ్రెస్ ఉండే అవకాశం ఉన్నది. 2 విడతల్లో మా లీడ్ కొనసాగింది కాబట్టి నేను ఇందాక చెప్పిన కదా, కొన్ని బ్లాక్స్ ఏవైతున్నాయో ఈ విడతలో కొన్ని బ్లాక్స్ లో బీజేపీకి కొంత పట్టు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఏరియా, ఇట్లాంటి వాటిలలో కొంత మేము వెనుకబడినటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ ఇంకా 3rd phase లో
అప్రతిహతంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది, ఎక్కువ సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉన్నది. సో ఇంతకంటే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో కార్యకర్తలు కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ అస్ సార్. వెంకటస్వామి గారు, అదేవిధంగా రామ్మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.